దేశంలోని దేవాలయాలు, మసీదుల వివాదాలపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఇలాంటి కేసుల్లో కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వకూడదని, సర్వేకు ఆదేశాలు జారీ చేయకూడదని కోర్టు పేర్కొంది. పూజా స్థలాల చట్టం ప్రత్యేక నిబంధనలు 1991లోని కొన్ని సెక్షన్ల చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు 3 సభ్య ధర్మాసనం విచారిస్తోంది. సిపిఐ, ఇండియన్ ముస్లిం లీగ్, ఎన్సిపి, శరద్ పవార్, ఆర్జేడీ ఎంపీ మనోజ్ కుమార్ జూ సహా 6 పార్టీలు ఈ చట్టానికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశాయి. మేము ఈ చట్టం పరిధిని, అధికారాలను, నిర్మాణాన్ని పరిశీలిస్తున్నాము. అటువంటి పరిస్థితుల్లో అన్ని ఇతర కోర్టులు ఈ విషయంలో దూరంగా ఉండడం మంచిది అని బెంచ్ పేర్కొంది. విచారణ సందర్భంగా సిజేఐ సంజీవ్ ఖన్నా మాట్లాడుతూ, మా ముందు 2 కేసులు ఉన్నాయి. మధురలోని షాహీ ఈద్గా, వారణాసిలోని జాన్వాసీ మసీదు అని చెప్పారు. దేశంలో ఇలాంటి 18కి పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. వీటిలో 10 మసీదులకు సంబంధించినవి. ఈ పిటిషన్లపై 4 వారాల్లోగా తమ వైఖరిని తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేంద్రం తన సమాధానం ఫైల్ చేసే వరకు ఈ కేసులో మేము ఏమీ వినలేము. అందువల్ల మా తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు అలాంటి కొత్త కేసులేమీ నమోదు చేయకూడదంటూ సిజేఐ సంజీవ్ ఖన్నా స్పష్టం చేశారు.